నమస్తే. ఫర్ యూ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శివ. ఈరోజు మీకోసం G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకురావడం అయితే జరిగింది. విత్ షట్టర్ అనమాట. మంచి ప్రాపర్టీ అండి. లొకాలిటీ కూడా బాగానే ఉంటుంది. మీకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మీ రిలేషన్స్లో కానివ్వండి, ఎవరైనా ఇలాంటి ఒక ప్రాపర్టీ కోసం సర్చింగ్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్తే కనుక ఇక్కడ మీరు చూసేది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1 BHK ప్లస్ ఒక షట్టర్ అనేది ఉంటుంది. 2 కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా. 128 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేయబడింది అనమాట. గ్రామ పంచాయతీ పర్మిషన్ అనమాట. ఇది మీకు LIC లోన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ అనేది ఇవ్వబడింది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనిలో 1 BHKలో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మీకు కిచెన్ అనేది కనబడుతుంది. మీకు చూసుకోవచ్చు. మీరు పూజా గది అండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగానే వదిలేరనమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీరు చాలా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు 2 BHK వస్తుంది. ప్రాపర్టీ లొకేషన్ చూస్తే కనుక మీకు బీరంగూడ ఖమ్మం నుంచి 6 కిలోమీటర్ పడుతుందన్నమాట డిస్టెన్స్. పటేల్ కూడా అంటారు అనమాట. ఇక్కడ ఏరియా కూడా బాగుందండి. అక్కడ మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనమాట. ఇది హాల్ ఏరియా చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ కనిపించేది మీకు వాష్ ఏరియా ఉంటుంది. మీకు మన వ్యూవర్స్ చాలామంది తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మీరందరూ ఈ ప్రాపర్టీ ట్రై చేసుకోవచ్చు. G+1 అనమాట. ఇది విత్ షట్టర్ కూడా ఉంటుంది ప్రాపర్టీలో. ఇక్కడ మీరు వాష్ ఏరియా అనేది కనబడుతుంది కదా. హాల్ డైనింగ్ ఏరియా అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మీరు బాల్కనీ ఏరియా అనమాట. ఇది నియర్ బై బిల్డింగ్స్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ అనేది ఇవ్వబడింది. దానిపైన చూసి మీకు స్టోరేజ్ ఏరియా కనబడుతుంది. మీకు ఇక్కడ చూసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వెంటిలేషన్ చూడండి ఒకసారి. ఫాల్ సీలింగ్స్ కానివ్వండి. అటాచ్ టాయిలెట్ అనేది ఇవ్వబడింది అనమాట. ఇక్కడ మీకు తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. ట్రై చేసుకోండి. రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ కూడా బాగుంది. చూసుకోవచ్చు మీరు. ఈ ప్రాపర్టీ వాకబుల్ డిస్టెన్స్లో మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఎల్లంగి కాలేజ్ కానివ్వండి, అన్నీ కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మాల్స్ అవన్నీ కూడా మీకు ఒక 1.5 కిలోమీటర్లు మీకు దొరుకుతుందన్నమాట. ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ వచ్చేసి 1,15,00,000, 1,15,00,000 అనమాట. మంచి ప్రాపర్టీ అండి. మిస్ చేసుకోకండి ప్రాపర్టీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఈ ప్రాపర్టీకి నియర్ బైలో డెవలప్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారండి. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది మిస్ చేసుకోకండి ప్రాపర్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ యూర్ టీమ్ హౌస్ కన్సల్టెంట్.